ఆర్టీఏ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ వాహనాలు జాగ్రత్తగా నడుపుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా రవాణా శాఖ అధికారి ఎండి సందాని వారు మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రతి పౌరుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, ఓవర్టేక్ చేయకూడదని, ర్యాష్ స్పీడ్ డ్రైవింగ్ అసలే చేయవద్దని కోరారు. ఆర్టీఏ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు సందాని మహమ్మద్, ఎంఏ కమ్ డిటిఓ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ముఖ్యంగా మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే, ఈరోజు మైనర్ పిల్లవాళ్ళు వెహికల్స్ చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు. దానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ ఏం చెప్తుంది, అందులో ఒకవేళ ఏ పర్సన్ అయినా కానీ అండర్ ఏజ్ కానీ లేకుంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వెహికల్ నడిపితే అండర్ సెక్షన్ 3 కింద రీడ్ విత్ సెక్షన్ 181 ప్రకారంగా ఎంవీ యాక్ట్ 1988 ప్రకారంగా ఏ వెహికల్ అయినా ఒకవేళ లైసెన్స్ లేకుండా నడిపితే చట్టరీత్యం ఆ సెక్షన్ ద్వారా ఫైన్ విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా పర్సన్కి లైసెన్స్ లేకుండా వాళ్ళు అలౌ చేస్తే వెహికల్ ఇచ్చి నడపండి అని చెప్పి, ఈవెన్ గార్డియన్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మరి ఏ ఇతరైనా కూడా మైనర్ బాలుడికి ఇస్తే అండర్ సెక్షన్ 5 రీడ్ విత్ సెక్షన్ 180 ప్రకారంగా మోటార్ వెహికల్ యాక్ట్ 1988 యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఫైన్ విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఇట్లా ఇచ్చినచో వాళ్ళు జ్యుడిషియరీ యాక్ట్ ప్రకారంగా 6 months ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు. ఫైన్ కావచ్చు, ఇంప్రిజన్మెంట్ కావచ్చు, ఆర్ బోత్ కూడా కావచ్చు. ఇంకోటి, ఏదైనా వెహికల్ సరుకు రవాణా వెహికల్ అంటే హెవీ వెహికల్ ఓవర్లోడ్ కింద వెళితే ఓవర్లోడ్ వేసుకొని వాళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేస్తే వాళ్ళకు సెక్షన్ ప్రకారంగా ఫైన్ విధించబడుతుంది. ఆ సెక్షన్ ప్రకారంగా అండర్ సెక్షన్ 113 Clause 3 of B and under section 114 కింద రీడ్ విత్ సెక్షన్ 194 Clause 1 ప్రకారంగా వాళ్ళు ఎంబీఏ యాక్ట్ 1988 ప్రకారంగా ఫైన్ విధించబడుతుంది. ఆ వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండకపోతే దాన్ని మేము ప్రాసిక్యూషన్ చేస్తాము ఈ యాక్ట్ ప్రకారంగా. ఓకే, థ్యాంక్ యూ. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, భూపాలపల్లి అని కాదు, ఉన్న సృష్టిలో అందరు ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే వాహనాలు కలిగి ఉంటారో వాళ్ళు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. వాళ్ళకు అవగాహన ఉండాలండి. డ్రైవింగ్ లైసెన్స్ నడిపేటప్పుడు, వెహికల్స్ నడిపేటప్పుడు చాలా అవగాహన అవసరం. ముఖ్యంగా బైక్స్ మాత్రం చాలా మట్టుకి యాక్సిడెంట్స్ గురవుతున్నాయి. ఎందుకనగా దాని ముఖ్య కారణాలు ఏంటంటే, ఓవర్ స్పీడింగ్ ఒకటి, రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్, మూడోది వెహికల్ వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తొలగకపోవడం. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళు యాక్సిడెంట్స్ చాలా గురి అవుతున్నారు. మోటార్ సైకిల్ అని కాదు, ఎవరైతే కార్లో వెళ్తున్నారో వాళ్ళకు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్ వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి చాలా ప్రమాదం ఉంది. అందుకే దయచేసి వాళ్ళు కూడా ఓవర్ స్పీడింగ్ వెళ్ళొద్దు. థ్యాంక్ యూ అండి.